హల్లెలూయా. ధవలం నీ సింహాసనం, తేజోమయము నీ స్వరూపము. ధవలం నీ సింహాసనం, తేజోమయము నీ స్వరూపము. ధవలం నీ సింహాసనం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభువును కనపరిచి భయపడతాం. దేవుడు తన ఆత్మతో మనందరినీ కూడా నడిపించాలి. నీతో ముందర అగ్ని మండుచుండగా, నీదు చుట్టూ ప్రచండ వాయువు. నీతో ముందర అగ్ని మండుచుండగా, నీదు చుట్టూ ప్రచండ వాయువు. పరిశుద్ధుడని పరలోకమందున, పరిశుద్ధుడని పరలోకమందున దూతలు పొగడి స్తుతించగా. ధవలం అందరూ స్వరమెత్తుదాం. దేవాది దేవా దేవ యెహోవా, దేవాది దేవా దేవ యెహోవా, నీవే మా దేవుడవు. ధవలం నీ సింహాసనం, తేజోమయము నీ స్వరూపము. అందరూ చప్పట్లు. ప్రభుకు మహిమ కలుగును గాక. యోధా గోత్రపు సింహము నీవై, రానయ్యున్న రాజు నీవై. యేసయ్యా. యోధా గోత్రపు సింహము నీవై, రానయ్యున్న రాజు నీవై. ఆర్భాటముతో కడపుర ధ్వనితో, ఆర్భాటముతో కడపుర ధ్వనితో, జయ హో జయ అనుచు జయ వీరుడా. ధవలం నీ సింహాసనం, తేజోమయము నీ. అందరం కలిసి మరొకసారి. సింహాసనం, తేజోమయము నీ స్వరూపము. ధవలం నీ సింహాసనం, తేజోమయము నీ స్వరూపము. ధవలం నీ సింహాసనం. దివారి లిబి ఖమా దిసిబి హెనవి ఖబా దిసిబి ఖబా. దేవా నీకు వందనాలు. ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్రాలు. పరిశుద్ధాత్మడా, నీవే మమ్మలను ఆత్మ పూర్ణులుగా చేసే దేవుడవు తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం ప్రభువా. అందరూ కూడా కూర్చోండి.
దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సాహపరచటానికి ఈ డిసెంబర్ మాసములో 15వ దినమున ఈ 12వ మాసంలో 2023వ సంవత్సరంలో ఒక యవనస్తురాల్ని మీ ఎదుట చూపించాలి అనుకుంటున్నాను. ఇక్కడ దేవుని బిడ్డలారా, అమెరికా 20 సంవత్సరాల ఒక యవనస్తురాలు ఇక్కడ మీకు కనబడుతుంది. ఈ అమ్మాయి పేరు దేవుని బిడ్డలారా ఒలివియా రోడ్రింగో. ఈ అమ్మాయి పేరు దేవుని బిడ్డలారా, ఎందుకు పాస్టయ్య ఈ అమెరికా యవనస్తురాల్ని మా ఎదుట పెడుతున్నావంటే, దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు మన సంఘములో పాశ్రమ గారైతేమి, మరి పావని, జ్ఞానిషమ్మ, మరి పవిత్రమ్మ, శాంతమ్మ, వీరికున్న ఆసక్తిని బట్టి మరి స్త్రీలలో రత్నమ్మక్క, మరి కీర్తన, మరి కాంతమ్మక్క, పాప, స్టెల్లా, ఇక్కడ మరి మగపిల్లల్లో మీకున్న ఆసక్తిని ఇంకా పురికొలిపి బలపరచడానికే కొంచెం మీకు ప్రోత్సాహకరంగా ఉంటుందని దేవుని బిడ్డలారా మీ ఎదుట ఏక విషయాన్ని పెడుతున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అమెరికన్ దేవుని బిడ్డలారా అమెరికన్ సింగరు, సాంగ్ రైటర్, తర్వాత నటి కూడా ఒలివియా రోడ్రింగ్ డేబుల్ సింగల్ డైవర్స్ లైసెన్స్తో సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. ఒలివియాకు స్ట్రాంగ్ యంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. 20 సంవత్సరాల రొడిగోకు యూత్ పల్స్. దేవుని బిడ్డలారా, ఏమంటది, పాట అనేది పక్షిలాగా వచ్చి వాళ్తుంది. పాట అనేది పక్షిలాగా వచ్చి వాళ్తుందని చెబుతూ, దేవుని బిడ్డలారా, ఒక పాట పాడాలని కూర్చొని అనేక సార్లు విఫలమైపోయిందంట. పాటలు పాడాలని కూర్చొని అనేక సార్లు విఫలమైపోయిందంట, అనేక సార్లు ఫెయిలైపోయిందంట. తను తానే పాడకలేక కృంగిపోయిందంట. తను తానే ఇంకా నేను పాడలేను, ఇంతే కదా నా బతుకు అనుకున్నదంట. అయితే దేవుని బిడ్డలారా, ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, అట్లా కూర్చొని విఫలమైన సందర్భాలు 1 కాదు 2 కాదు, చెప్పలేనన్ని సందర్భాలు ఉన్నాయి. నేను పాడటానికి ఫెయిల్ అయిపోయాను మొదటిగాని చెప్తూ, తర్వాత ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, మరి అట్లా ఫెయిల్ అయినప్పుడు దేవుని బిడ్డలారా పాడటానికి మరి ఓ పట్టుదలతో, ఒక నైపుణ్యత, ఒక నిపుణత కలిగి ఎప్పుడైతే ఆ విధంగా కొనసాగిస్తుందో, దేవుని పిల్లరా, ఈ 2023లో స్టాపు సింగర్గా మరి వచ్చేసింది అమ్మాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. కనుక పురుషులు కానీ స్త్రీలు కానీ మీరు ఒక పాట తీసుకున్నప్పుడు, ఈ పాటలు నేను విఫలమైపోయానే, నేను పాడలేకపోయానే, దీనికి స్వరాన్ని రాగాన్ని కలపలేకపోయానని బాధపడకండి. పాడుతుండండి. తప్పక ఈ లోకములో మనం గుర్తించలేకపోయినా ప్రభు మనం గుర్తించి అభిషేకం తలాంతిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూశారండి, ఎన్నోసార్లు
విఫలమైపోయింది, ఎన్నోసార్లు కృంగిపోయింది. అయినా దేవుని బిడ్డలారా, ఈ 2023వ సంవత్సరంలో దేవుని బిడ్డలారా, మరి బిల్ బొరోట్ టాప్ సింగర్గా దేవుని బిడ్డలారా జాబితాలో చోటును సంపాదించుకున్నది. ప్రభుకు మహిమ కలుగును గాక. గనక మరి మనం ఏ విషయంలో కృంగిపోకుండా ప్రభు సహాయంతోనూ పట్టుదలతోనూ ఆసక్తితోనూ మనమందరం కూడా ముందరికి సాగిపోదాం గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనక దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని మనము ప్రభులో ముందరికి కొనసాగుదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వాక్యాన్ని మాత్రం చదువుకుందాం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ పరిశుద్ధమైన లేఖనాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరి వినికిడిలో ప్రభుల వారు ఆశీర్వదించి దీవించును గాక. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యానికి అంశం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, దీవెన పొందాలి అంటే ఏం చేయాలి? మన యొక్క అంశం, దీవెన పొందాలి అంటే ఏమి చేయాలి, లేదా ఆశీర్వదింపబడాలంటే ఏమి చేయాలి, హెచ్చించబడాలంటే ఏమి చేయాలి. కాబట్టి ఇది యొక్క ఆదివారానికి మన యొక్క అంశము. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క వాక్యాన్ని దేవుని బిడ్డలారా మన అందరి ఎదుట పెట్టాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో కూడా మాట్లాడతాడు. అందరూ కలిసి ఒకసారి గట్టిగా ప్రభుకు స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యములో దేవుని బిడ్డలారా, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలం కూడా ఏమవుతుందంట? ఆశీర్వదింపబడును. ఈ సందర్భము కొంత మీకు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను, మీరు జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా, నజరేతు గ్రామములో యవనస్తురాలైన మరియా ఉంటుంది. వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క తోబుట్టువులు వారందరూ కూడా నజరేతులో ఉంటారు. ఈ నజరేతులో ఉన్న ఆ మరియా దగ్గరికి దేవుని బిడ్డలారా పరలోకములో నుండి దేవదూత దిగి వచ్చింది. ఆ దిగి వచ్చిన దేవదూత గాబ్రియేలు. దిగి వచ్చిన దేవదూత ఎవరు? గాబ్రియేలు. ఈ గాబ్రియేలు దూత దిగి వచ్చి మరియతో తన విషయాలు చాలా మాట్లాడతాడు. ఒకటి కాదు, రెండు కాదు. దేవుని బిడ్డలారా, అనేకమైన విషయాలు గాబ్రియేలు దేవదూత మరి విషయము మాట్లాడతాడు. మరి విషయము మాట్లాడిన తర్వాత ఆ గాబ్రియేలు దూత ఇంకా కొన్ని విషయాలు తన బంధువైన ఎలిజబెత్ విషయం కూడా చెప్తాడు. ఏమండి, ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు మీతో మాట్లాడుతూ, దేవుడు మీ విషయాన్ని మాట్లాడుతూ,
దేవుడు మీ విషయాలు మీకు తెలియజేస్తూ, దేవుడు మరి సంఘములో ఉన్న విషయాలు బయలుపరిచిన, లేదా దేవుడు విశ్వాసుల విషయాలు బయలుపరిచిన, దేవుని బిడ్డలరా మరి సంఘములో ఉన్న పరిశుద్ధుల విషయాలు బయలుపరిచిన, తోబుట్టులది బంధువులది బయలుపరిచిన, అది మంచిదే, అది ఆశీర్వాదకరమైనదే. ఆ విధంగా గాబ్రియేలు దేవదూత మరియ విషయము మాట్లాడతాడు. ఆ మరి విషయం ఏమి మాట్లాడతాడో ఆల్రెడీలా మీ తలంపుల్లో, మీ ఆలోచనలకి అవన్నీ వచ్చి ఉంటాయి. నేను మీకు చెప్పాల్సిన అవసరం అక్కడ లేదు. గనక దేవుని బిడ్డలారా, మరి విషయం అయిపోయిన తర్వాత మరలా ఎవరి విషయం మాట్లాడతాడు? తన బంధువైన దేవుని బిడ్డలారా ఎలిజబెత్ విషయాన్ని మాట్లాడతాడు. నీ బంధువైన ఎలిజబెత్ ఆమె వృద్ధాపములో, ఆమె ముసలితనములో ఇప్పుడు కుమారుని గర్భం ధరించింది. ఇప్పుడు ఆమెకి ఇది 6వ నెల, లేదా ఇది ఆమెకు 6వ మాసము అని చెప్తాడు. చెప్పిన తర్వాత దేవుని బిడ్డలారా, మరి గాబ్రియేలు దూత ఏం చేస్తాడంటే పరలోకానికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆయన దేవుని దగ్గరికి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నా అభిప్రాయం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరియకు తన బంధువైన ఎలిజబెత్ విషయాన్ని కూడా చెప్పినాడు కదా. కాబట్టి నేను అనుకుంటున్నాను, మరియా తన ఇంటిలో ఉన్న వాళ్ళ అమ్మకు కానీ, తన ఇంటిలో ఉన్న వాళ్ళ నాయనకు కానీ, తన ఇంటిలో ఉన్న తన పెద్దకున్న అన్నోళ్ళకు కానీ, మరి చిన్న తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు కానీ, మరి వారి యొక్క బంధువులు పక్కన ఉంటారుగా, వాళ్ళకు కూడా ఒకవేళ చెప్పిందేమో, అమ్మా నాయనా, దేవదూత గాబ్రియేలు వచ్చాడు, మరి నా విషయం మాట్లాడాడు, మరి తర్వాత ఇట్లా ఎలిజబెత్ మన బంధువు విషయం కూడా మాట్లాడాడు, నాకెందుకో మన బంధువును నాకు చూడాలనిపిస్తుంది, మరి నాలో ఒక ఆశ పుడుతుంది అని తల్లిదండ్రి దగ్గర సెలవు పుచ్చుకొని తల్లిదండ్రులతో సాగనంపి మొత్తానికి ఆ నజరేతు నుండి దేవుని బిడ్డలారా తనకు వాహనముగా ఏది చేసుకున్నదో తెలియదు, కానీ దేవుని బిడ్డలారా మరి కాలి నడకతో వచ్చిందో తెలియదు, మరి గాడిదను వాహనంగా చేసుకుందో తెలియదు, కానీ మొత్తానికి కొండ సీమలో దేవుని బిడ్డలారా మనం ఎక్కడున్నాం? రాయలసీమలో నందికొట్కూరు పట్టణంలో మనము ఉన్నాం. వాళ్ళకు కూడా అక్కడ దేవుని బిడ్డలారా ఆ కొండ సీమలో దేవుని బిడ్డలారా ఒక గ్రామం ఉంది, ఒక ఊరుంది. ఆ ఊరిలోకి దేవుని బిడ్డలారా ఈమె పోత మరి ఆ రోజు ఏం పట్టుకుపోయిందో నాకైతే తెలియదు, అవన్నీ రాయబడలేదు. దేవుని బిడ్డలారా మరి ఒక దేవుని బిడ్డలారా 6వ మాసముతో ఉందంటే దేవుని బిడ్డలారా ఒట్టి చేతులతో వెళ్ళింటుందా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఒట్టి చేతులతోనే పోయి ఉంటుందా? ఏం చేసేవారు? ఎవరే వెళుతున్నావమ్మా, ఆమె మన బంధువు కాబట్టి, ఆమెకు సమీపమైన వ్యక్తి కాబట్టి, మరి మన కాడున్న అంజూరాలు కానీ, మన కాడున్న ద్రాక్షలు కానీ, మన కాడున్న ధాన్యములు కానీ చేత పట్టుకున్న తల్లి అని పంపిండరా? ఖచ్చితంగా సాగనంపింటారు. ఒకసారి చూడండి, మనం ఒక చుట్టాల ఇంటికి వెళుతున్నామంటే, ఒక బంధువుల ఇంటికి వెళుతున్నామంటే మనం ఏం చేస్తాం? తప్పక దేవుని బిడ్డలారా ఎక్కువగా ఖరీదైన పనులు తీసుకెళ్ళకపోయినా కనీసము అరటి పనులన్నీ తీసుకొని వెళుతున్నారు. అవునంటారా కాదంటారా? ఖరీదైన పనులు తీసుకొని పోలేకపోయినా తక్కువలో మనకు దొరికేటటువంటి అరటి పండ్లు, అంతేనా? తక్కువ రేట్లో మనకు దొరికేటివి అరటి పండ్లు, తక్కువ రేట్లో దొరికేటివి జామ పండ్లు, తక్కువ రేట్లో దొరికేటివి ఏముండే కొన్ని. దేవుని బిళ్ళరా యాపిల్ కొనాలంటే కొంచెం రేటు ఎక్కువనే, ఇంకా డ్రాక్స్ ఫుడ్ ఇలాంటివి కొన్ని తీసుకోవాలంటే రేట్ ఎక్కువనే. గనక మనము అలాంటివి బంధువుల దగ్గర తీసుకోలేకపోయినా తక్కువ రేటు ఏం తీసుకొని వెళ్తున్నాం. గనక ఆ రోజు కూడా మరియ కూడా దేవుని బిడ్డలరా మరి ఆ కొండ సీమలో ఉన్న ఊరికి ఎక్కడికండి
కొండసీమలున్న ఊరికి వెళ్ళింది. ఆ ఊరి పేరు రాయబడలేదు, కానీ ఆ కొండసీమలున్న ఊరికి వెళ్ళింది. ఆ ఊరిలో దేవుని బిడ్డలారా ఎలిజబెత్తు జకర్యాల ఇంటిలోకి వెళ్ళింది. దేవుని బిడ్డలారా ఎవరి ఇంటిలోకి వెళ్ళింది? ఎలిజబెత్తు జకర్యా ఇంటిలోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా ఇక మరియకు బాగా సంతోషం కలిగింది, మరియకు ఆనందం కలిగింది. వృద్ధాపములున్న ఎలిజబెత్తును తన కళ్ళతో చూడగానే దేవుని బిడ్డలారా 2 చేతులు జోడించి వందనం చెప్పింది మొత్తానికి. కానీ వందనం చెప్పింది ఆమెకు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏం చెప్పిందండి? వందనము చెప్పింది. ఈ వందనము చెప్పగానే దేవుని బిడ్డలారా ఈ ఎలిజబెత్ యొక్క గర్భములో 6 మాసాలతో దేవుని బిడ్డలారా యోహాను గారు ఉన్నారు. బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఉన్నారు. ఈ 6 నెలల శిశువు ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా 6 నెలల శిశువు ఏం చేశాడంటే గంతులు వేశాడు. 6 నెలల శిశువు ఏం చేశాడంటే కేకలు వేశాడు. ఈ మరి యొక్క వందనము వచనము ఎలిజబెత్తు వినగానే ఆమె గర్భములో 6వ నెలతోన్న యోహాను గారు గంతులు వేయడము, కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఈ ఎలిజబెత్తు వృద్ధాపములు కూడా దేనితో నింపబడిందంటే దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మునితో నింపబడెను. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేనితో నింపబడిందంట? చూడండి, బైబిల్లో చూడండి, పై వచనములో రాయబడింది. దేవుని బిడ్డలారా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను. దేనితో నిండుకున్నదంట? కోపముతో నిండుకున్నదా? అసూయతో నిండుకున్నదా? మత్సరముతో నిండుకున్నదా? దేవుని బిడ్డలారా దేనితో ఆమె నింపబడిందంటే దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మునితో ఏమైపోయిందండి? నింపబడింది. ఇంకా ఒకసారి మీరు ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మతో ఏమైంది? నిండుకొనింది. అంటే తన వశములో తాను ఉందా? మీరు చెప్పండి, తన వశములో తాను ఉందా? ఇప్పుడు పరిపూర్ణంగా ఎవరి ఆధీనములో ఆమె ఉందంటే దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో ఆమె ఉంది. చప్పట్లు కొట్టి గట్టి ప్రభుని గణపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో నిండుకొని ఉంది? చూడండి, ఉందా? పరిశుద్ధాత్మతో నిండుకొనినదై. ఒకసారి ఆలోచించేయండి. పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా. ఎట్లనంట? ఏమన్నా చిన్నగా నిందా? ఇంకా ఆమె ఎంత స్వరము ఉందో, ఆమె ఎంతగా మాట్లాడగలుగుతుందో, ఆమె గొంతు స్వరము ఎంత ఉందో అంతగా బిగ్గరగా దేవుని బిడ్డలారా మాట్లాడగలుగుతుంది. ఈ లోకములో కోపాలు వచ్చినప్పుడు, ఆవేశాలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా బిగ్గరగా గట్టిగా మాట్లాడే వాళ్ళని మనం చూస్తాం. కానీ దేవుని ఆత్మతో నిండుకొని బిగ్గరగా మాట్లాడుతుంది. దేవుని ఆత్మ వలన ఏం మాట్లాడుతుంది? దేవుని ఆత్మ వలన బిగ్గరగా అంటే దేవుని బిడ్డలారా స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇశ్రాయేలీల్లో 12 గోత్రముల వారు ఉన్నారా లేదా? ఎన్ని గోత్రాలు ఉన్నారు? ఈ 12 గోత్రాలలో దేవుని బిడ్డలారా మరి గ్రామాలలో, మరి పట్టణాలలో, మరి నగరాలలో దేవుని బిడ్డలారా వందల కొలది, వేల కొలది, లక్షల కొలది దేవుని బిడ్డలారా స్త్రీలు ఉన్నారా లేరా? చెప్పండి, ఉన్నారా లేరా? వేల కొలది, లక్షల కొలది గ్రామాల్లోన, పట్టణాల్లో, నగరాలలో దేవుని బిడ్డలారా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు.
ఆ స్త్రీలలో దేవుని బిడ్డలారా మంచి విద్య కలిగిన వారు ఉన్నారు, మంచి జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, మంచి వాక్చాతుర్యం కలిగిన స్త్రీలు ఉన్నారు, మంచి దేవుని బిడ్డలారా ఉద్యోగం కలిగిన వాళ్ళు ఉన్నారు, మంచి ధనవంతులు, అన్ని విషయాలలో చందాలలో సౌందర్యవంతులు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా వారు ఆయా కోణాలలో ఆశీర్వదింపబడి ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా ఈమె మాత్రము దేవుని బిడ్డలారా స్త్రీలలో దేవుని బిడ్డలారా ఏమైందంటే ఆశీర్వదించబడింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. చప్పట్లు కొట్టి ప్రభును గట్టి గణపడదాం. ఈరోజు దేవుని బిడ్డలారా ఈ వాక్యం విన్న తర్వాత పురుషులలో నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉండాలి, స్త్రీలలో నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉండాలి, యవనస్తులలో నేను ఆశీర్వదింపబడిన వాణిగా ఉండాలి, యవనస్తురాన్లలో నేను ఆశీర్వదింపబడిన ఒక వ్యక్తిగా నేను ఉండాలి అన్న ఒక ఆత్మ తీవ్రత మనలో ఉండాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. చూశారండి, చాలామంది స్త్రీలు, వేల కొలది లక్షల కొలది స్త్రీలు ఉన్నారు. కానీ వారందరిలో ఒక ప్రత్యేకమైన దీవెన, వారందరిలో ప్రత్యేకమైన ఆశీర్వాదం, వారందరిలో ప్రత్యేకమైన ఆశీస్సులు నువ్వు పొందుకున్నావు అని దేవుని ఆత్మతో నింపబడి ఎలిజబెత్ ప్రవచనం చెప్పడం మొదలుపెట్టింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆశీర్వాదము ఆ రోజు ఈ మరియా పొందుకోగలిగింది గనక మన జీవితాలలో కూడా దేవుని ఆశీర్వాదం పొందుకొనటానికి దేవుని వైపు మనం చూడాలి. అందుకే గత 2 వారాల కిందట ఒక మాట చెప్పాను. దేవుని ఆత్మ వలన ఇశ్రాయేలు ఇది మొదలుకొని యెహోవా మీద ఆశ పెట్టుకొనము, నీవు ధన్యుడవగుదువు, నీకు కృప దొరుకును అని వాక్యములో రాయబడింది. స్త్రీలలో దేవుని బిడ్డలారా ఈ మరియా, ఈ యవనస్తురాలు దేవుని బిడ్డలారా ఆశీర్వదించబడటానికి ఒక 3 కారణాలు వాక్యపు వెలుగులో మీకు చూపించి నేను ముందుకు సాగుతా. ఆ 2 విషయాలు క్లుప్తంగా మీకు చెప్తాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరియా, రాసుకునే వాళ్ళు, మరియా తన యవన కాలములో పాపేచ్ఛలను విసర్జించి పవిత్రంగా బతికింది. ఏమండి, మొదటి విషయం ఏమిటి చెప్పండి? మరియా తన యవన కాలములో పాపేచ్ఛలను విసర్జించి పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్దోషంగా బతకగలిగింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా టీవీలలో చూడండి, దేవుని బిడ్డలారా ఈ వార్తా పేపర్లలో చూడండి, ఎక్కడ చూడు దేవుని బిడ్డలారా భయంకరమైన దుర్వ్యసనాలకు, భయంకరమైన ఈ పాపేచ్ఛలకు చోట్లిచ్చి అమూల్యమైన జీవితాలను ఏం చేస్తానంటే పాడు చేసుకుంటున్నారు. ఈరోజు పేపర్కి వచ్చింది, ఈ నందికొట్కూరు వాసి దేవుని బిడ్డలారా మరి తన ప్రియురాలను చంపి తాను కూడా చచ్చిపోయాడని ఈరోజు పేపర్కి వచ్చింది. దేవుని బిడ్డలారా ఇదే టౌన్ వ్యక్తి దేవుని బిడ్డలారా తన ప్రియురాల్ని చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని ఈరోజు పేపర్కు వచ్చేసింది. మరియకు దేవుని బిడ్డలారా ఆమెకు కూడా మనకు కళ్ళు ఉన్నట్లు ఆమె కళ్ళు ఉన్నాయిగా, మనకు ఆశలు ఉన్నట్లు ఆమెకు ఆశలు ఉన్నాయిగా, పలకరు. మనకు కోరికలు ఉన్నట్లు ఆమె కోరికలు ఉంటాయిగా. అయితే తన కోరికలను, తన ఆశలను దేవుని బిడ్డలారా ఆమె ఏం చేసిందంటే అదిమి పట్టుకున్నది. ప్రభుకు మహిమ కలుగునుగాక. పౌలు అంటాడుగా, నేనేం చేసుకుంటున్నానంటే నన్ను నేను ఏం చేసుకుంటున్నాను, నలుగా
గొట్టుకుంటున్నాను, నన్ను నేను నలగొట్టుకుంటున్నానని పౌలు అన్నట్లుగా దేవుని బిడ్డలారా, ఈ యవన కాలంలో ఈ మరియ కూడా దేవుని బిడ్డలారా మరి పాపేచ్ఛలను, లోక సంబంధమైన వాటన్నిటి కూడా మరి విసర్జించి దేవుని బిడ్డలారా పవిత్రంగా, నిర్దోషంగా, పవిత్రాలుగా బతకగలిగింది. అందుకే దేవుని దయ ఆమె మీదకి రావడము మొదలు పెట్టింది. చప్పట్లు కొట్టి ప్రభువును గట్టి గణపడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వాక్యము. ఈ యవనస్తురాలైన మరియ గురించి ఏం మాట్లాడుతుందో ఒకసారి మీరు వినండి. చూడండి, ఆ 27వ వచనములో రాయబడిన మాట ఏమిటంటే, కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఎలాంటి వ్యక్తి అంట? దేవుని బిడ్డలారా, ఆమె జీవితములో పవిత్రంగా బతికిందా లేదా మీరు చెప్పండి. బతికిందా లేదా? అపవిత్రత పరచబడిందా? కాదు. ఆమె పవిత్రంగా బతకగలిగింది కాబట్టి, ఆమె నిర్దోషంగా బతకగలిగింది కాబట్టి, ఆమె యోగ్యురాలుగా బతకగలిగింది కాబట్టి దేవుని బిడ్డలారా తన్ను తాను ఏ విషయంలో కూడా ఆమె అపవిత్ర పరచుకోలేదు కనుక దేవుని బిడ్డలారా దేవుడు ఆమెకు తోడై ఉండడం మొదలు పెట్టాడు. ఎవరైతే పవిత్రంగా బతుకుతారో, ఎవరైతే నిర్దోషంగా బతుకుతారో, ఎవరైతే యథార్థంగా బతుకుతారో, ఎవరైతే దేవుని బిడ్డలారా దేవుని భయము భక్తులతో జీవిస్తారో దేవుని బిడ్డలారా దేవుడు వారికి తోడై ఉండడం మొదలు పెడతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే పరలోకములో నుండి దిగి వచ్చిన దేవదూత దేవుని బిడ్డలారా ఏమనిందో ఆ యవనస్తురాలు తెలుసా? మరియా, నువ్వు భయపడవద్దు. పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు నీకు తోడై ఉన్నాడో. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట అనుకుంటుంటాను, ఎంతమంది సంతానం అనేది కాదు, సంతానములో దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు అనేది గుర్తించాలి తల్లిదండ్రులు. అది మనకు కావలసిన ప్రాముఖ్యం. సంతానము ఎంతమంది అనేది కాదు లెక్క, మనకు ఆ సంఖ్యలో దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు. ఇప్పుడు యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మందిలో ఎవరికి దేవుడు తోడై ఉన్నాడు? ఒక్కనికే. వీళ్ళకి ఎందుకు దేవుడు తోడలేడు? దేవుని బిడ్డలారా, యాకోబు దేవుని సేవకుడేగా, తండ్రిని బట్టి కొడుకులకు తోడుగా ఉండొచ్చుగా, కానీ వాళ్ళ శాస్త్రాలు బాలేవు, వాళ్ళ మాటలు బాలేవు, వాళ్ళ చూపులు బాలేవు. ఈ యూదాకి ఎవరన్నా అమ్మాయి మంచిగా కనపడితే చాలు వెంటనే లైన్ వేయడమే, ప్రేమించడం అన్నమాట. అంతేనా? నాయనా నువ్వు పెళ్లి చేసి నేను చేసుకోను, నేను చూసిన అమ్మాయిని నేను చేసుకుంటాడు. అట్నే చేసుకున్నాడు. ఎవరు? యూదా. ఎవరు? యాకోబు కొడుకైనా యూదా అట్నే పెళ్లి చేసుకున్నాడు. అందుకే యూదా పరిస్థితి బాలేదు. యూదా అట్ట తయారైతే కొడుకులు కూడా అట్నే తయారైనారు. ఇప్పుడు యాప చెట్టు ఉంది, దేవుని బిడ్డలారా, యాప చెట్టును కాడ బాగా తవ్వి దాన్ని ఏరు నల్లమండి. పులుపు ఉంటుందా? చేదు ఉంటుందా? తీయ ఉంటుందా? చేదు. అందుకే బైబిల్ ఏం మాట్లాడుతుందంటే వేరును బట్టి చెట్టు ఉంటుందంట. దేని బట్టి? వేరును బట్టి చెట్టు ఉంటుంది. ఎక్కడుంది ఆ మాట? దేవుని బిడ్డలారా చూడొద్దు, కానీ అవన్నీ చూపితే నేను మళ్ళా వేరైపోతుంది మన ట్రాఫిక్ గనక వేరును బట్టి ఏముంటుంది? చెట్టు ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క మరియ యవన కాలంలో ఎట్లా బతకగలిగింది మీరు చెప్పండి. 2 విషయానికి నేను వెళ్తాను. ఎట్లా బతికింది? పరిశుద్ధంగా, పవిత్రంగా, నిర్దోషురాలిగా, తను తాను లోకములో మాలిన్యపరుచుకోకుండా బతకగలిగింది గనక ప్రభు ఆమెకు తోడై ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏమన్నా గాబ్రియెలుతో అబద్ధం వచ్చి చెప్తాడా? ఏం చెప్పినాడు? ఆ మాట ఉందా? చూడండి, ఆ లోక సువార్తలో ఏమన్నాడు ఆమెతోని?
దేవుని బిడ్డలారా, ఆ 28వ వచనంలో అంటాడు, ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఎవరు తోడై ఉన్నారంట? ఈ లోకములో తండ్రి కొంతకాలం తోడు అవసరం. ఈ లోకములో తల్లి కొంతకాలం తోడు అవసరం. దేవుని బిడ్డలారా, ఈ లోకములో భర్త భార్యకు తోడు అవసరం. భార్య తోడు భర్తకు అవసరం. ఈ ఒకరి తోడు ఒకరికి అవసరమే, కానీ ఈ లోకములో దేవుని తోడు కూడా మనకు కావాలి. హల్లెలూయా. దేవుని సహాయం కూడా మనకు కావాలి. నాకైతే అదే భయం ఉంటుంది, ప్రభువా నీ తోడు కలిగి బతకగలిగితే నా జీవితం ధన్యం ప్రభువా. నీ తోడు లేకుండగా నేను బతికేనానంటే గుడ్డేనైపోతా. ఏమంటారు సంగమా చెప్పండి? సంసోను దేవుని తోడు ఉన్నంత వరకు కూడా విజయ పథకంలో సాగుతూ ముందుకు వెళ్ళిపోయాడు. దేవుడు ఎప్పుడైతే ఎడబాశాడో గుడ్డోడైపోయాడు సంసోను. అవునా కాదంటారు? కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని తోడు లేకుండా మాత్రము ఈ లోకము బతకలేము. గనక దేవా నాకు తోడుగా నీవు ఉండాలి, నా కుటుంబానికి తోడుగా నువ్వు ఉండాలి, నా వ్యాపారానికి తోడుగా నువ్వు ఉండాలి, నా వ్యవసాయానికి తోడుగా నీవు ఉండాలి, నా పిల్లల చదువు విషయంలో నువ్వు తోడుగా ఉండాలి, మేము చేసే ప్రతి పని పాటలో నీ తోడు ఉండాలి. అప్పుడే మనం వర్ధిల్లగలుగుతాం, ఫలించగలుగుతాం, హెచ్చించబడతాం, ఘనపరచబడతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది మొదటి విషయము. రెండో విషయము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మరియా మంచిగా ప్రార్థన చేసుకునే వ్యక్తి. ఏం చేసుకునే వ్యక్తి? ప్రార్థన చేసుకునే వ్యక్తి. ఎట్లా మీరు ప్రార్థన చేసుకునే వ్యక్తి అయ్యా? మాకు కొంచెం వాక్యాన్ని చూపించండి అంటారేమో. దేవుని చూడండి, వాక్యాన్ని చూడండి. దేవుని బిడ్డలారా, ఆ లూకా సువార్తలో 1వ అధ్యాయంలో ఆ 38వ వచనాన్ని ఒకసారి చూడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను. ఇంకా చాలా అక్కడికి మాత్రం అండర్లైన్ చేసుకోండి అమ్మా. ఏమా అండర్లైన్ చేసుకోండి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ మాట ఈ యవనస్తురాలు, అమ్మా వినండి, ఈ యవనస్తురాలు ఈ మరియా దేవుని బిడ్డలారా ఏమంటుంది దేవుని బిడ్డలారా? అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను. ఏమండి, ఎవరి దాసురాలంట? సెల్లు దాసురాలా? యూట్యూబ్ దాసురాలా? ఫేస్బుక్ దాసురాలా? టీవీ దాసురాలా? సీరియల్ దాసురాలా? ఎవరు దాసురాలండి? ఈ కాలానికి సంబంధించి ఈ కాలానికి ఉండయిగా, మరి ఆ కాలానికి సంబంధించి ఆ కాలానికి ఉండవా చెప్పండి అన్నా? ఈ కాలానికి సంబంధించినది దేవుని బిడ్డలారా పెద్ద ఫోన్ ఉంది. దేవుని బిడ్డలారా, ఇంకా ఫేస్బుక్ ఒకటి పోతే ఒకటి ఫేస్బుక్ దాసురాళ్ళు, ఫేస్బుక్ దాసులు ఎన్నా. తర్వాత వాట్సాప్ అంట, యూట్యూబ్ అంట, సెల్లుకు అతుకపోయే దాసులు దాసురాళ్ళు భూమి మీద ఉండకపోలేనా? అట్లా ప్లాట్లు వేసిన వెంచర్లోకి వెళ్తే దేవుని బిడ్డలారా, ఇంకా మగపిల్లలు సెల్లులు పట్టుకుని ఉంటారు. దేవుని బిడ్డలారా, సెల్లుకు వాని ముఖానికి, సెల్లుకు వానికి తలకేకంగా చూడండి, ఇంకా ఒత్తుతుంటాడు, చూస్తుంటాడు. ఎంత భయంకరం అంటే అంత భయంకరం. అందుకే నేను ఎక్కువగా దేనికి భయపడతానంటే, సమయం ఎక్కడ వ్యర్థమైపోతుందో అనే దానికి భయపడతాను అంతే. 10 రూపాయలు ఖర్చు అయిపోయినా మనకు భయం లే, దేవుడు అవసరానికి ఇచ్చి సంపాదించుకుంటే. కానీ సమయం అనవసరం ఖర్చు అయిపోయింది అనుకోండి, మనం సంపాదించుకుంటామా చెప్పండి? సమయం ఖర్చు అయిపోతే సంపాదించుకుంటామా? సంపాదించుకోలే. అందుకే సమయం ఎక్కడ వ్యర్థమైపోతుందని భయపడతాను అన్నమాట.
అందుకే ఈ మరియ ఏమంటుందంటే, ఇదిగో ప్రభువు దాసురాలను అంటుంది. మరి ఆ మాట అందరూ పలకలేరు. అందరూ పలకగలుగుతారా? అందరూ పలుకుతారా? పలకలేరు. దేవుని బిడ్డలారా, ఓసారి ఒక కల వచ్చింది నాకు. ఆ కలలో నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, నేను యెహోవా దాసుడను అంటున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారండి, దాసుడు అంటే యజమానుడు చెప్పిన దానికి శిరస్సు వంచి, దేవుని బిడ్డలారా, ఎదురు తిరగక తిరగబడక మొండితనం చేయక, దేవుని బిడ్డలారా, యజమానుని చిత్తము జరిగించు వారే దాసులు, దాసురాన్లు. ప్రభుకు మహిమ కలుగును గాక. అవునా కాదా చెప్పండి? దాసుని మాట యజమాని ఉంటాడా? యజమాని మాట దాసుడు వినాలనా? యజమాని మాట దాసుడు వినాలి. మరి ఈమె దాసురాలయ్యిందంటే, దేవుని బిడ్డలారా, ఈమెకు ప్రభుకు కనెక్షన్ ఉందా లేదా? మీరు చెప్పండి. ఉందా లేదా? అంటే ప్రార్థన జీవితం ఈమెకు ఉందా లేదా? ఓకే. ఈమె ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి యవన కాలంలో. ఈరోజు యవన కాలంలో దేవుని బిడ్డలారా, చాలామంది ప్రార్థనలో చల్లారిపోయారు. మరి మన పాస్టమ్మ గారు యవన కాలంలో మంచిగా ప్రార్థనలో ఎదిగింది, ప్రార్థనలో స్థిరపడింది, ప్రార్థనలో యవన కాలం ప్రభుతో కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నది. అందుకే జీవితం ధన్యమైంది. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను ఒకసారి చెప్పాను, ఇక్కడ మన సౌందరరాజు జీవన సహకారితో, జయమ్మ గారితో చెప్పాను, అయ్యా నీ జీవన సహకారి ప్రభుకు మహిమ కలుగును గాక. నేను చెప్పాను, అక్కడ ఉంది మన జయమ్మ గారు, అమ్మ మీ ఇద్దరు అక్కలకు అడిగిన ధన్యురాలు అని చెప్పాను. ప్రభుకు మహిమ కలుగును గాక చెప్పినాను లేదమ్మా? ఎందుకంటే అట్టి సత్తువ కలిగిన కంచెగల సంఘములో ప్రభు నిన్ను నాటాడమ్మా. ప్రభుకు మహిమ కలుగును గాక. నువ్వు ధన్యురాలు. ప్రభుకు మహిమ కలుగును గాక. కనుక రెండోదిగా మరియ ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితము కలిగిన వ్యక్తి. ప్రభుకు మహిమ కలుగును గాక. మనకు ఇక తక్కువ దినాలు ఉన్నాయి కనుక రోజుకు ఒక 10 నిమిషాలైనా ప్రభుతో మాట్లాడండి. రోజుకు దేవుని బిడ్డ నీకు సమయం దొరికిన కొలది ప్రభుతో మాట్లాడండి. ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి మరియ. అది రెండో విషయం. మూడో విషయము, దేవుని బిడ్డలారా, మరియ దేవుని భయం కలిగిన వ్యక్తి. ప్రభుకు మహిమ కలుగునుగాక. మూడో విషయం ఏంటి మరియ చెప్పండి? ఎట్లా దేవుని భయం కలిగిన వ్యక్తి అంటారేమో, దేవుని భయం కలిగిన వ్యక్తి ఎట్లా అని చెప్తారేమో, అదే వచ్చినాన్ని మనం గ్రహించాలి. అంతేనా? అదే వచ్చినాన్ని మనం ఏం చేయాలి? గ్రహించాలి. ఇదిగో ప్రభువు దాసురాలను. దాంట్లోనే అనేకమైన విషయాలు, ఇముడిని ఒక్క మాటలో అనేకమైన విషయాలు ఇమిడి ఉన్నాయి. వాటన్నిటిని మనం బయటికి తీయాలి. అంతే, వాటన్నిటిని మనం ఏం చేయాలి? బయటికి తీయాలి. మరియా, దేవుని బిడ్డలారా, దేవుడు అంటే ఒక భయం కలిగిన వ్యక్తి. దైవం అంటే, దేవుని బిడ్డలారా, ఆమె ఎంత భయపడేదంటే అంత భయపడేది. చెడ్డవారితో సాంగత్యం చేసేది అసలు కాదు. ఎందుకంటే తన మంచి నడవడిక ఎక్కడ చెడిపోతుందని భయపడేది. అందుకే బైబిల్ ఈ విధంగా మాట్లాడుతుంది. మోసపోకుడి, అక్కడ ఏముందంటే, దేవుని బిడ్డలారా, మోసపోకుడి దుష్ట సంగత్యము మంచి నడవడికను ఏం చేస్తుంది? చెరుపుతుంది. మంచి నడవడికను ఏం చేస్తుందంట? చెరుపుతుంది. కనుక ఈమె యొక్క మంచి నడవడిక ఏమాత్రం చెడిపోకుండా, ఎవరితో సాంగత్యం, ఎవరితో స్నేహం, ఎవరితో, దేవుని బిడ్డలారా, ఈమె సవాసం చేయలేదంటే లోకముతో ఆమె సవాసం ఏమాత్రం కూడా చేయలేదు. కనుక దేవుని బిడ్డలారా, ఆమె దేవుని భయం కలిగిన వ్యక్తిగా బతకగలిగింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని భయము ఏ పిల్లల యందు ఉంటుందో, దేవుని భయము
ఏ స్త్రీలలో ఏ పురుషులలో దేవుని భయం ఉంటుందో వాళ్ళు తప్పక భాగ్యవంతులైతారు, వారు తప్పక పరిశుద్ధులైతారు, వారు తప్పక విశ్వాసులైతారు, వారికి తప్పక దేవుని స్వరం వినబడుతుంది, వారికి తప్పక దైవ దర్శనం అనుగ్రహింపబడుతుంది, వారికి తప్పక దేవోక్తి అనుగ్రహింపబడుతుంది, వారికి తప్పక దేవుని యొక్క మెండైన దీవెనలు వారికి అనుగ్రహింపగలుగుతాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు మనం చేసే ఈ భక్తిలో, మనం చేసే ఈ యొక్క దేవుని బిడ్డల విశ్వాసములో, దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉండాలని, దేవుని బిడ్డలారా, ఈ లోకములు మనకంటూ కొదవ ఏది లేకుండా దేవుని కాడ పొందుకోవాలని, ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం వెళ్ళాలనేది మనం ఈ భక్తి చేసేది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే ఈ లోక సంబంధమైన దీవెనలన్నీ వచ్చి ప్రాప్తించాలంటే దేవుని బిడ్డలారా, దేవుని భయం అనేది మనకు చాలా అవసరం. దేవుని భయం లేకపోతే దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడు కూడా బాగుపడలేము. అందుకే ఈ మరియా యవన కాలంలో దేవుని బిడ్డలారా, దేవుని భయం కలిగి కూడా ఆమె బతకగలిగింది, జీవించగలిగింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, దేవుని బిడ్డలారా, వారి కనుల ఎదుట దేవుని భయము లేదు అని రాయబడింది. మన కనులకు దేవుని భయం కావాలంట. ఏం కావాలి మన కనులకు? దేవుని భయం కావాలి మన కనులకు. దేవుని భయమే మన కనులకు లేకపోయిందనుకోండి దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఎప్పుడు కూడా భయపడలేము, దేవునికి విలువను ఇవ్వలేము, దేవుని గౌరవించలేము, దేవుని మహిమ పరచలేము. మన కనులకు దేవుని భయం కావాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్తలో ఆ కింది లైన్లో ఏం రాయబడిందంటే, ఇప్పుడు మొదటి లైన్ అందరికీ అర్థమైంది కదమ్మా. స్త్రీలలో నీవు ఆశ్రయింపబడిన దానవు, లేదా స్త్రీలలో నీవు దీవింపబడిన దానవు అనే దానికి 3 విషయాలు క్లుప్తంగా నేను దేవుని ఆత్మ వలన చెప్పాను. ఒకటి, మరియా దేవుని బిడ్డలారా ఏం విషయం చెప్పాను? మొదటిగా మరి విషయం ఏం చెప్పాము? దేవుని బిడ్డలారా, ఆ పవిత్రంగా యవన కాలంలో బతకగలిగింది, పవిత్రంగా. రెండోదిగా యవన కాలం మంచి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంది. రెండోదిగా. మూడోదిగా యవన కాలం మంచి దేవుని యందు భయం కలిగి బతికింది. అంతేగా ఈ 3 విషయాలు. అందుకే నువ్వు స్త్రీలలో దీవింపబడిందా. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, అవన్నీ తీస్తే మనకు కూడా సమయం సరిపోదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే మీరు ఎంత మట్టుకు వింటారో నేను చూస్తున్నాను కాబట్టి అంత మట్టుకి నేను చెప్పుకుంటూ వెళ్తాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే అంత తినేతోళ్ళు ఉంటారు, తక్కువ అన్నం తిని ఎక్కువ ఫలాలు తినేతోళ్ళు ఉంటారు. అవునా కాదంటారు? చాలామంది ఏం చేస్తారు, తక్కువ అన్నం తింటారు, ఎక్కువ పనులు ఎక్కువ తింటారు. నేను అదే చెప్తాను, ఒరే తక్కువ అన్నం తిన ఎక్కువ ఫలాలు తినని చెప్తున్నాను. అప్పుడు ముఖము నిగనిగా, కలకల, తేటగా కనపడుతుందంట. ఏమండి, ఎక్కువ అన్నం తింటే దేవుని బిడ్డలారా ఎక్కువగా రోగాలు వస్తాయి. తైన కాడి తిన. అందుకే మనకు కూడా తైన కాడికి నేను మీకు వాక్యం చెప్పాలని. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఈరోజు పురుషులను ఆశీర్వదింపబడాలంటే, ఆ స్త్రీలలో, యవనస్తులలో, యవనరాలలో మీరు ఆశీర్వదింపబడాలంటే మీరు పవిత్రంగా బతకాలి. తర్వాత ప్రార్థన, నీకు ప్రభు కనెక్షన్ కలిగి ఉండాలి. తర్వాత దేవుని భయం కలిగి ఉంటే తప్పక మీరు ఉన్న స్థలాలలో ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. తర్వాత కింది లైన్లో ఏముందంటే, నీ గర్భ ఫలమును ఆశీర్వదింపబడును. చూశారండి, ఎవరు ఈ మాట ఎవరితో అన్నారు? ఈ 2 మాటలు ఎవరితో అన్నారు? ఎలిజబెత్ ఈమె వృద్ధాపములో ఉంది. ఈమె మరియా యవనస్తురాలుగా ఉంది. ఇంకా పెళ్ళి ప్రధానము అయింది. అంతేగా, ముసలి ఈమె యవనస్తురాలేగా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ ముసలామె ఈ యవనస్తురాలతో ఏమంటుంది? నీ గర్భఫలము ఆశీర్వదింపబడుతుంది, నీ గర్భఫలము ధన్యుడైతాడు, నీ గర్భఫలము హెచ్చించబడుతుంది, నీ గర్భఫలము కీర్తించబడుతుంది, నీ గర్భఫలము కొనియాడబడుతుంది, నీ గర్భఫలము
ఆశీర్వదింపబడుతుందని అని చెప్పగలిగింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ గర్భఫలము ఎవరు అంటే ఇంకా నేను చెప్పవలసిన అవసరం మీకు నేలేదు, మీరే చెప్తారు ఇప్పుడు నాకు. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూడండి పావుని సక్కన అవుతుంది. ఇంకా ప్రభుకు మహిమ కలుగునుగాక మీరే చెప్తారు. ఎవరు అక్కడ గర్భఫలం? ఎవరు? యేసు ప్రభుల వారు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి? యేసు క్రీస్తు ప్రభుల వారు. ఒకసారి మీరు ఆలోచించండి. కొంతమంది తండ్రులు, కొంతమంది తల్లులు, దేవుని బిడ్డలారా, కుమారులను చూసినప్పుడు, కుమార్తెలను చూసినప్పుడు వారు కృంగిపోతుంటారు, వారు బలహీనులైపోతుంటారు, వారు ఏడుస్తుంటారు, వారు బాధపడతారు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, కుమారులు త్రాగుబోతులై ఉంటారు, కుమారులు లంచగొండులై ఉంటారు, కుమారులు దేవుని బిడ్డలారా ప్యాకాట ఆడేతోలై ఉంటారు, కుమారులు దుర్మార్గులు అయిపోయి ఉంటారు. అట్టి కుమారులను చూసినప్పుడు తల్లి ఎంత బాధపడుతుంది ఒకసారి మీరు ఆలోచించండి. కొంతమంది గర్భఫలము శాపగ్రస్తులైపోయి ఉంటారు, కొంతమంది గర్భఫలం దరిద్రులైపోయి ఉంటారు, కొంతమంది గర్భఫలము దేవుని బిడ్డలారా నిష్ఫలులైపోయి ఉంటారు. మేము ఊరికి పోయినాం అనుకోండి, దేవుని బిడ్డలారా, మూడో అన్నం చూసినా, రెండో అన్నం చూసినా ఇంకా బాగా బాధ అవుతుంది. పాశ్రం అంటుంటుంది, మనం దూరం ఉన్నాం సరిపోయింది, మీ అమ్మమ్మని నాన్నే ఉన్నారు, వారిని చూసి ఎట్ట తట్టుకుంటున్నాడేమో. ఈయన ఎప్పుడు మూడైనా ఇంకా దగ్గుతుంటాడు, రోజుకు 12 గంటలు ఆక్సిజన్ పెట్టుకోవాలి, అది పెట్టుకోకపోతే బతకలేడు, దగ్గుతుంటాడు. ఆ దగ్గును వింటూ తల్లిదండ్రులు అది పెట్టుకోవడం చూసి అసలు ఏ తల్లి ఉదయం తట్టుకోగలుగుతారు ఒకసారి మీరు చెప్పండి. అసలు ఇంకా వాళ్ళని చూస్తే ఏదన్నా 5 రూపాయలు 10 రూపాయలు సాయం చేద్దామా, చేతుల్లో పెడదామా అనిపిస్తుంది. పెడితే చక్కగా తానీక సారా కొట్టుకు పోతారంట. ఇంకా చూడండి అమ్మ, ఏదన్నా 10 రూపాయలు 5 రూపాయలు చేతులు పెడితే ఏమన్నా ఇంత గుడ్లు తెచ్చుకోండి, ఏదన్నా తినండి అని పెడితే గాన దేవుని బిళ్ళరా అవి తీసుకొని సారా కొట్టుకు పోతారంట. ఎంత బాధకరం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇట్లా మరి మా అమ్మకు నాయనకు ప్రేమించిన సంతానంలో ఇద్దరు దేవుని బిడ్డలారా ఏమైపోయారంటే ఆ త్రాగుబోతులు అయిపోయారు, ఇద్దరు నిష్ఫలులైపోయారు. ఇది చాలా బాధాకరం. ఒకరోజు మరి ఉప్పల్దడి నుంచి వస్తున్న అక్క బావ వారు కూడా ఇద్దరు మన సంఘంలో రక్షణ పొందుకున్నారు. 10 నెలల వారు వాళ్ళకు వస్తారు. వారు చెప్పి ఏడవడం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే మా ఉండేది ఒక్క కొడుకు మా ఎదుట నిష్ఫలుడైపోయినాడు, అయ్యగ్గుడైపోయినాడు, త్రాగుబోతు అయిపోయినాడు, దోచుకుని తోడైపోయినాడు. నేనుండేది ఒక్క కొడుకును, మీరే నాకు సంపాదించి పెట్టాలి అని మొండివాడైపోయినాడు. వాని కొరకు ప్రార్థన చేయండి అని వారిద్దరి గుండెల్లో కన్నీళ్ళే, వారిద్దరి బాధ. దేవుని బిడ్డ తల్లిదండ్రులకి తెలియకుండా అప్పులు చేయడము ఎంత బాధ అండి. ఈ విధంగా ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు కురింగిపోలేదు పిల్లలను బట్టి. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ మరియా యవనస్త్రాల యొక్క గర్భములో యేసుక్రీస్తు ప్రభుల వారు రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క యేసు ప్రభుల వారు రాబోతున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే దేవుని బిడ్డలారా, అక్కడ పరిశుద్ధాత్ముడు ఏమని తెలియజేస్తున్నాడు ఎలిజబెత్ ద్వారా అంటే, దేవుని బిడ్డలారా, నీ గర్భ ఫలమును ఆశీర్వదింపబడును. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీ గర్భ ఫలము ఎవరు ఉన్నారు? వారు కుమారులైనా వారు కుమార్తెలైనా ఆ గర్భ ఫలముల కొరకు మీరు ఏం చేయాలో తెలుసా? తప్పక ప్రభు దగ్గర మనవి మీరు చేయాలి. ప్రభువా, నాకు ఇచ్చిన గర్భఫలము కుమార్తెను, నాకు ఇచ్చిన గర్భఫలము కుమారుని. ప్రభువా, వారు త్రాగబోతులు కాకూడదు నాయన, వారు తిరుగుబోతులు కాకూడదు ప్రభు, వారు సోమరులు కాకూడదు నాయన, వారు బద్ధకస్తులు కాకూడదు ప్రభు, వారు నిష్ఫలులు కాకూడదు తండ్రి. వారు జ్ఞానులు కావాలి, వారు తెలివితేటలు కలిగిన వారై ఉండాలి. వారు కుటుంబానికి, వారి సంఘానికి, వారికి సమాజానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నువ్వు పెట్టగలిగిన దేవుడవని ఓ తల్లులారా, ఓ తండ్రులారా, మీరు కన్నీరు కార్చగలరు.
చూడగలిగితే మీ కన్నీళ్ళే మీ పిల్లలకు అవి నీటి కాలువలుగా, వారు పంట పండే నట్లుగా మీ ప్రార్థనలు, మీ కన్నీళ్లు చేయగలుగుతాయి. చప్పలు కొట్టి ప్రభువును ఘనపడతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీ పిల్లల కొరకు దేవుని బిడ్డలారా, మీరు ధనాన్ని సమకూర్చగలుగుతున్నారు, ఇల్లు సమకూర్చగలుగుతున్నారు, పొలాలు సమకూర్చగలుగుతున్నారు, స్థలాలు సమకూర్చగలుగుతున్నారు, విద్యను మీరు పెట్టగలుగుతున్నారు, సంపాదించగలుగుతున్నారు. కానీ ప్రార్థన కూడా మీ పిల్లలకు పెట్టుబడిగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఓ ఇంటి యజమానుడా, ఓ ఇంటి యజమానురాలా, మీ పిల్లలకు మీ ప్రార్థన తప్పక కావాలి. అది మన ప్రభువు చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే ఈ కన్య మరియలో నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశీర్వదింపబడ్డాడు. ఆయన ధన్యుడయ్యాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏం రాయబడిందంటే, నీ గర్భ ఫలమును ఆశీర్వదింపబడును అని రాయబడితే, వాడుక భాషలో ఏముందంటే, నీ గర్భ ఫలము ధన్యుడగును అని రాయబడింది. నీ గర్భ ఫలము ధన్యుడగును. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ధన్యుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకమందును, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి యందును, యేసుక్రీస్తు ప్రభుల వారు దూతల మీద, యేసుక్రీస్తు ప్రభుల వారు శక్తుల మీద, యేసుక్రీస్తు ప్రభుల వారు అధికారుల మీద ఆయన అధికారం పొందినవాడు గనుక ధన్యుడా కాదా? మీరు చెప్పాలి ఇప్పుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ధన్యుడా కాదా? భాగ్యవంతుడా కాదా? పేరు ప్రతిష్టలు కలిగిన వాడా కాదా? ప్రభుకు మహిమ కలుగునుగాక. రిఫరెన్సులు రాసుకోండి, మీరు తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 28:18, మొదటి పేతురు 3:22. మత్తయి సువార్త 28:18, మొదటి పేతురు 3:22. ఈ రెండు వాక్యాలలో ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుని బిడ్డలారా, ఇంతవరకు చెప్పాను 5 విషయాలు. మరొకసారి జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. నీ గర్భ ఫలమును ఏమంట? ఆశీర్వదింపబడినట్టే నీ గర్భ ఫలము ఏమవుతుందంట? ధన్యుడు. నీ గర్భ ఫలము ధన్యుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీ గర్భ ఫలము మీ కన్నులు ఎదుట చెడిపోకూడదు. ఒక జామ చెట్టు మీ ఎదుట ఉంది, మీ ఇంటి ఎదుట ఉందనుకోండి, లేదా మీ ఇంటి ఎదుట ఒక ఏదన్నా ఫలాలు ఇచ్చే చెట్టు ఉందనుకోండి. ఆ చెట్టుకు ఫలాలు చెడిపోతే నువ్వు నీళ్లు పోసి నాటి పెంచి చేసినందుకు నీకు ఆ ఫలాలు చెడిపోతే, దానికి పురుగు, దానికి ఏదన్నా పడితే మీకు బాధ ఉంటుందా? బాధ ఉండదా? చెప్పండి. ఒకవేళ ఆ చెట్లను పక్కకు పెట్టండి. ఒకవేళ మీరు ఏదన్నా ఇంటికాడ కూరగాయలు వేసారనుకోండి, మీరు ఇంటికాడ గోంగూర వేసారు, లేదా వంకాయ వేసారు, ఆ బెండకాయ వేసారు, లేక ఏదైనా తోటకూర వేసారు, ఏదైనా చిక్కుడుగా వేసారు, దానికి పురుగు పట్టింది అనుకోండి, మీకు బాధన కాదా? అవి పంట ఇచ్చి అయిపోతాయి. మరి పిల్లలకు ఏమైనా పడితే మనకు ఏం పట్టిందో మీకు గుర్తించాలి. పిల్లలకు ఏం పట్టిందో గుర్తించాలి. ఓసారి సంసోను తల్లి మనవ భార్య కొడుకు ఏం పట్టిందో గుర్తించిందంట. సంసోనా, నీ మనసు గుడ్డిదైపోయిందిరా అని చెప్పిందంట. ఏం చెప్పింది? సంసోనా, నీ మనసు గుడ్డిదైపోయింది. తల్లి గుర్తించగలిగింది. మీరు గుర్తించాలి. తండ్రులు మీరు గుర్తించాలి మీ పిల్లలను. నీ మనసు గుడ్డిదైపోయిందిరా, నీ మనసు పాడైపోయిందిరా, ఇది మంచిది కాదు నాయనా అని తల్లి కొడుకు చెప్పిందంట. అయితే కొడుకు వినలేకపోయినాడు. చాలా బాధాకరం. వీరుడే సూర్యుడే ఫిలిస్తీన్లను గజగజ వణికింపజేసిన వాడే చివరికి ఏమైపోయింది పరిస్థితి? చాలా బాధాకరం పరిస్థితి. గనక దేవుని బిడ్డలారా, మన గర్భ ఫలాలు ఆశీర్వదింపబడాలంటే మనం ప్రార్థన చేయాలి. అందుకే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశీర్వదింపబడ్డాడు, ధన్యుడయ్యాడు. మరి మనకున్నది ఒకే జీవితమే. అయ్యలారా,
మనకునేది అమలరా ఒకే జీవితమే. మీ పిల్లలు ఆశీర్వదింపబడాలి. నేను ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం చేస్తుంటాను. అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు, దేవుని బిళ్ళరా, చాలా బీదవాళ్ళు, మన కాడికి బీదవాళ్ళు, కట్టెలు కొట్టుకొని బతికేవాళ్ళు, కట్టెలు కొట్టుకు బతికి అమ్ముకునేవాళ్ళు. అట్టి వ్యక్తి ఎంత స్థితికి ఎక్కిపోయాడండి. తల్లి చెప్పింది, కన్నులు మూతపడేటప్పుడు కొడుకుని పిలుచుకొని, అయినా నువ్వు ఎత్తైన స్థితికి ఎదిగిపోవాలరా. ఆ తల్లి చెప్పిన ఒక్క మాటలు చచ్చిపోయేటప్పుడు తల్లి మొత్తం ఒకరోజు చెప్తాను. అబ్రహాం లింకన్ ఎట్ట పైకి వచ్చాడు, ఎన్నిసార్లు ఓడిపోయాడు మొత్తం చెప్తాను. ఆ తల్లి ఒక్క మాట చెప్పింది, కన్నులు మూతపడేటప్పుడు పిలుచుకొని, అబ్రహాం లింకన్, దేవుని బిళ్ళరా, నీవు ఒక మంచి ఉన్నతమైన స్థితికి ఎక్కిపోవాలి. ఇదే బతుకు అనక, కట్టెలు కొట్టే బతుకు, అడవిలో బతికే అనక్కాకురా అని చెప్పింది. చదువు లేకపోయినా, విద్య లేకపోయినా మరలా చదువుకొని, దేవుని బిళ్ళరా, ఎలక్షన్లో 7 సార్లు ఓడిపోయినా, దేవుని బిళ్ళరా, నిలబడి పైకెక్కిపోయాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ధన్యుడయ్యాడా లేడా? ఈ ముక్తి ఎవరికి కలగజేశాడు? ఎవరికి? నల్ల జాతి వారికి ఏం చేశాడు? అతని ముక్తి కలగజేసింది. ధన్యుడయ్యాడండి. గనక మన పిల్లల్లో ఉండేది ఒకే జీవితం, వాళ్ళు ధన్యులు కావాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎట్ట ధన్యుడయ్యాడు? 5 విషయాలు చెప్పాను. ఎట్ట ధన్యుడయ్యాడు? దేవుని బిళ్ళ, 1 పరలోకమందును, భూమి మీదను, 3 దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను, అన్నిటిపైన అధికారం కలిగిన వాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మన ఐపీసీ సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి కనీసం ఒక్కరినైనా దేవుడు గవర్నమెంట్ జాబు ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరినైనా దేవుడు యాజకులుగా లేపునుగాక. ఒక్కరైనా సంఘ సంస్కరణ కర్తలుగా ప్రభువు రేపునుగాక. హల్లెలూయా. అట్టి దీవెన ఐపీసీ సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఐదు నిమిషాలు నాతో పాటు కూడా మోకాళ్ళ నిలబడి కలిగిన వారు పెద్ద మోకాళ్ళ మీద నిలబడండి. మోకాళ్ళ మీద నిలబడలేని వారు చక్కగా నిలబడండి. భయభక్తులతో ప్రార్థనలో ఉందాం. ప్రభు మనలను దర్శించే సమయం ఇదే. ప్రభు మనలను దాటిపోని సమయం ఇదే. ప్రభువు మనలను బలపరిచే సమయం ఇదే. సంగమా, భయభక్తులతో ప్రార్థనలో ఉండు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును అని వృద్ధాప్యములో ఉన్న ఎలిజబెత్, యవన కాలములో ఉన్న మరియతో దేవుని ఆత్మతో చెప్పగలిగింది. దేవుని బిడ్డలరా, పురుషులలో నీవు ఆశీర్వదింపబడాలని నీకు ఆశ లేదా? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడాలని నీకు ఆశ లేదా? యవనస్తులలో నువ్వు ఆశీర్వదింపబడాలని, యవనస్తుడా, నీకు ఆశ లేదా? యవనస్తురాలలో నువ్వు ఆశీర్వదింపబడాలని నీకు ఆశ లేదా? ఒకసారి ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించు. దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. మనుషుడు కాదు మాట్లాడింది, పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. మరియా, యవనస్తురాలా, నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవమ్మ అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఎలిజబెత్ ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు ఎలిజబెత్ ద్వారా మాట్లాడుతున్నాడు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడుతుంది, నీ గర్భఫలము ధన్యుడైతాడు అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ గర్భఫలము నీ ఎదుట ఎట్ట ఉంది ఒకసారి ఆలోచించు. ఈరోజు నీవు స్త్రీలలో ఎట్టున్నావు ఒకసారి నువ్వు ఆలోచించు. నిజంగా ప్రభువా, ఏదైనా నా తిరుగుబాటుతనం ఉంటే, ఏదైనా నా అవిధేయత ఉంటే ప్రభువా, ఏదైనా నా లోపాలుంటే ప్రభువా, మీరు క్షమించండి నాయన, నువ్వు మన్నించండి ప్రభువా. స్త్రీలలో నేను ఆశ్రదింపబడిన వ్యక్తిగా ఉండాలి ప్రభువా. నా గర్భఫలం కూడా ఆశ్రదింపబడాలి తండ్రి ప్రభువా. మా కన్నుల ఎదుట మా గర్భఫలము నిష్ఫలులుగా ఉండకూడదు ప్రభువా.
వారు చెడిపోయిన వారిగా ఉండకూడదు ప్రభువా. వారు దౌర్భాగ్యులుగా ఉండకూడదు ప్రభువా. వారు సోమరులుగా ఉండకూడదు ప్రభువా. చెడిన మనుషులుగా ఉండకూడదు ప్రభువా. దిఖా బి వరా సి కబా. సంగమా, ఇప్పుడే నా గర్భఫలం ప్రభువా, నా కనులు మూతబడక మునిపే వారు ప్రయోజకులు కావాలి తండ్రి. నా గర్భఫలం, నా కనులు మూతబడక మునిపే తమ్మును తాము బతకగలుగుతారన్నా నాయనా, అట్టి కృపని నేను చూడాలి నా సంతానం మీద, నా గర్భఫలం మీద. ఓ తండ్రి, నువ్వు ప్రార్థన చేయవా? ఓ తల్లి, నువ్వు ప్రార్థన చేయవా? ఆ రోజు ఆ గర్భఫలము ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకమందును అధికారం పొందలేదా? భూమి మీద అధికారం ప్రభు పొందలేదా? దూతలపై అధికారం పొందలేదా? అధికారులపైన అధికారం పొందలేదా? శక్తులపైన అధికారం పొందలేదా? దేవా, నా సంతానానికి ఒక అధికారమైన అనుగ్రహించు. అది నీకు సాధ్యము తండ్రి. నా సంతానానికి, నాకు ఇంతమంది సంతానం ఇచ్చావు ప్రభువా, ఒక్కరికైనా ఒక అధికారం ఇవ్వండి ప్రభువా. ఒక్కరికైనా ఒక అధికారం ఇవ్వండి. ప్రభుత్వం మాట్లాడుకునే సమయం మాట్లాడు. సంగమా, మౌనంగా ఉండొద్దు. దేవుడు నీ మాట వినాలని చూస్తున్నాడు. నువ్వు ఏం చెప్తావని దేవుడు వినాలని ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్తావో చెప్పుకో ప్రభుతో. నిజంగా ప్రభువా, పరిశుద్ధాత్ముడా, ఆ రోజు యవనస్తురాల్ని అంటున్నావు. పరిశుద్ధాత్ముడా, ఎలిజబెత్ ద్వారా, అమ్మా, నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవురా, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తివమ్మా అని చెబుతున్నాడే. నీ గర్భఫలం కూడా ధన్యుడైతాడమ్మా, ఆశీర్వదింపబడుతుందమ్మా. నీ గర్భఫలము, నీ గర్భఫలాన్ని ఆశీర్వదింపబడుతుంది. ఈరోజు నీ గర్భఫలం నీ కన్నుల ఎదుట, నీ ఇంటిలో వారు ప్రయోజకులుగా ఉండినట్లు ప్రార్థించే వారి కొరకు ప్రభు తప్పక సహాయం చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవుడా, మహిమగల దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నైనా ఈరోజు నాతో మాతో సూటిగా నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నాయనా, స్త్రీలలో మేము ఆశ్రయింపబడిన వ్యక్తిగా నేను ఉండాలయ్యా. పురుషులలో నిన్ను ఆశ్రయింపబడిన వ్యక్తిగా మేము ఉండాలి ప్రభువా. అందుకే తండ్రి, నాయనా, నీ భయం కలిగి నేను బతకాలయ్యా. నీతో కనెక్షన్, సవాసం కలిగి బతకాలయ్యా. ఈ లోకంలో పాపానికి చోటు ఇవ్వకుండా బతకాలి తండ్రి. అట్టి కృప నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నాయనా, స్తోత్రాలు తండ్రి. విత్తబడిన వాక్కులు నాయనా 30, 60, 100 తండ్రి మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి అభ్యంతరములు, ఆటంకాలు తొలగించారు, ఆశీర్వకరంగా దీవెనగా నడిపించారు. వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నైనా, వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి ప్రభువా ఆశీర్వదింపబడినట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నైనా, ఐపీసీ పరిచర్యలో ఇక సంఘములో ఉన్న ప్రతి కుటుంబములో నైనా గవర్నమెంట్ జాబు కలిగిన తండ్రి నైనా సంతానము ఉండును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా, సంఘములో ఉన్న ప్రతి కుటుంబములో వారి సంతానము తండ్రి ప్రయోజకులుగా ఉందురు గాకని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సంఘములున్న తండ్రి నైనా కుటుంబములో వారి యొక్క సంతానము తండ్రి సంఘ సంస్కరణకర్తలుగా ఉందురు గాకని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నైనా, సంఘములో ఉన్న ప్రతి కుటుంబములో పిల్లలు తండ్రి ప్రభువా అధికారులుగా లేపబడుదురు గాకని ప్రార్థిస్తున్నాం. అట్టి కృప సహాయం చేయండి. వందనాలు నైనా ప్రభువా. ఈ ప్రార్థన ఆలకించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.